సీఎం డౌన్ నినాదాలతో ఆదిలాబాద్ జిల్లా హోరెత్తింది. సోనాల మండల కేంద్రంలోని అంతరాష్ట్ర రహదారిపై మాజీ ఎంపీపీ తులా శ్రీనివాస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేశారు. రోడ్డుపై వంట వార్పుతో నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రను వీడి సోయా మొక్కజొన్న పంటలను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వంటి వైఖరి సోయా మొక్కలు వెంటనే కేంద్రంలో మొక్కలు మరియు సోయా ఇప్పటి వరకు ఏదైతే రైతు పండించినటువంటి పంటను కొనుగోలు చేయకపోవడం, స్వచ్ఛందంగా పెద్ద మొత్తంలో మండల కేంద్రం రైతులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఉదయం 9 గంటల నుంచి ఈ ధర్నా కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొన్నందుకు వారందరికీ మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం కూడా వారికి మద్దతు ఇస్తూ, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని సంవత్సరాలు ఇక్కడ రైతు కష్టం కాకుండా నష్టం కాకుండా ఏ విధంగా అయితే రైతులకు ఏదైతే అవసరం ఉన్నటువంటి మొక్కలు కానీ సోయలు కానీ జొన్నలు కానీ అన్నీ కూడా పండించిన పంటల్ని కొనడము, వెంటనే వారం 10 రోజులలో డబ్బులు ఇచ్చినటువంటి మన కేసీఆర్ గారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల నుంచి ఇలా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఎంతో మంది రైతులు పండించిన పంట వర్షానికి మొత్తం పత్తి కానీ సోయా కానీ మొత్తం ముద్దై ఉన్నటువంటి పరిస్థితులలో ఇలా ఇప్పటికి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరవకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే రైతులు ఇలా గ్రామాలలో ఇస్తే పాపం ఏ పండుగ కూడా జరుపుకునే పరిస్థితిలో ఉన్నారు. గతంలో ప్రతి సమయంలో 2 టైంలో ఏ విధంగా అయితే రైతులకు వస్తున్నారో రైతు బంధు, ఈసారి ఇప్పటికి కూడా రైతు బంధు ఇచ్చిన పరిస్థితి లేదు. ఇలా రుణమాఫీ సరిగ్గా కాలేదు. ఎవరైతే మహిళలకు ఇచ్చేటువంటి ఏమీ కూడా ఇవ్వట్లేదు. ఇలా రైతులు ఇప్పుడు పండించిన పంట గిట్టుబాటు ధర రావట్లేదు. ఇంకా ఇప్పటికైనా దయచేసి కళ్ళు తెరవండి, ఇప్పటికైనా చెయ్యండి. దయచేసి ఎవరైతే రైతు పండించిన పంటను వాళ్లకు మంచి రేటు ఇచ్చి కొనుగోలు చేస్తే రైతు సంతోషంగా ఉంటాడు. రైతు ఎప్పుడైతే ఏడ్చాడో ఆ ప్రభుత్వం అప్పుడు కూలిపోయే పరిస్థితికి వస్తే దయచేసి రైతులు ఏడుపును చూడొద్దు. మీ ప్రభుత్వం ఇప్పటికన్నా మొండివైపు నశించి ఏదైతే మీ స్వార్థ రాజకీయాల కొరకు మీరు రైతును పనిచేయొద్దని చెప్పి మనస్ఫూర్తి మేము సోనాల మండల ప్రజల తరపున, బోత్ మండల ప్రజల తరపున మేము కోరుకుంటున్నాం.